హామీని అమలు చేయాలి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను అమలు చేయాలి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను అమలు చేయాలి. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను అమలు చేయాలి. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను ఆదుకోవాలి. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి. భవన నిర్మాణ కార్మికులను అమలు చేయాలి. ఉచిత ఇసుక హామీని అమలు చేయాలి. ఉచిత ఇసుక హామీని అమలు చేయాలి. ఉచిత ఇసుక హామీని అమలు చేయాలి. అమలు చేయాలి. ఉచిత ఇసుక హామీని అమలు చేయాలి. ఉచిత ఇసుక హామీని అమలు చేయాలి. ఉచిత ఇసుక హామీని అమలు చేయాలి. ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను 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 ఆదుకోవాలి. భవన నిర్మాణ రంగాన్ని 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 సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలు చేయాలి. 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 సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు భవన నిర్మాణ కార్మికులకు 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 సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలు చేయాలి. ఉచిత ఇసుక హామీని 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 నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను అమలు చేయాలి. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలి. ఉచిత ఇసుక విధానాన్ని ముఖ్యమంత్రి చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటను ఆదుకోవాలి. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి. భవన నిర్మాణ కార్మికులను జిందాబాద్ 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 అమలు చేయాలి. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలి. ఉచిత ఇసుక విధానాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇసుక విధానాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని జిందాబాద్ 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 జిందాబాద్. మిత్రులారా, అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో గత ప్రభుత్వం చేసినటువంటి ఇసుక దందాను అరికడతామని చెప్పి భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి కల్పిస్తామని చెప్పి గతంలో ఏ విధంగా ఇసుక రీచ్లు పెట్టి ఇసుకను దందా చేసి ఏ విధంగా డబ్బులు దండుకున్నారో ఆ విధానాన్ని అరికట్టి ఇల్లు కట్టే ప్రతి నిర్మాణ యజమానికి ఇసుకను ఉచితంగా ఇస్తామని, దాని ద్వారా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఉపాధి దొరుకుతుందని చెప్పి మేము అధికారంలోకి వస్తానే ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి హామీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు గడిచిపోయింది. 100 రోజులు గడిచిపోయినా ఆయన ఇచ్చినటువంటి హామీ అయితే అమలు జరగడం లేదు. ఈరోజు ఇసుక ఒక లోటు తీసుకోవాలంటే 4,000 రూపాయల నుంచి 6,000 రూపాయల దాకా ఈరోజు డబ్బులు వెచ్చిస్తే తప్ప ఇసుక ఒక లోటు ఇంటికి చేరే పరిస్థితిలో లేదు. మధ్యలో పోలీసులు పట్టుకున్నా, రెవెన్యూ అధికారులు పట్టుకున్నా, ఇంకెవరైనా పట్టుకుంటే దానికి అదనంగా ఫైన్లు వేసే పరిస్థితి రోజు ఉంది. ఇసుక రాక భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేక ఇసుక రోజు రోజుకి దినదిన గండంగా మారిపోతాన పరిస్థితి రోజు కనబడతా ఉంది. కాబట్టి
ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద, రెవెన్యూ కార్యాలయాల వద్ద, ఇసుక రీచ్ల వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉంది. అందులో భాగంగానే తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నట్టు ధర్నా తర్వాతనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధిని చూపించే విధంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డులో దాదాపు 96లో ఏర్పడినటువంటి సంక్షేమ బోర్డు, ఆ సంక్షేమ బోర్డు నుంచి అన్ని క్లెయిములు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు సంక్షేమ బోర్డు నుంచి పూర్తిగా క్లెయిములు ఆపేసి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది ఆచరణలోకి తీసుకురావాలి. ఆచరణ ద్వారా ప్రతి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇసుకను కూడా ఉచితంగా ఇచ్చేదానికోసం ఈ పొద్దు చాలా మంది నదుల్ని కాళహస్తి దగ్గర చూస్తే దాదాపు స్వర్ణముఖి నదిని మొత్తం కూడా తవ్వేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇక్కడ తిరుచానూరు, ఇక్కడ ఏ పక్క చూసినా వంకలు, నదులు, కాలువలు మొత్తం కూడా ఈ రోజు తవ్వేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు దండుకునే కార్యక్రమం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క దండుకునే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఈ విధానం నశించాలి. కాబట్టి ఉచితంగా ఇసుకను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం